హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. నమస్కారములు, సలాంలండి, సలాములు, ప్రేజ్లా సశ్రీకాలములండి, సశ్రీకాలములు. ఓం సత్యం అండి, ఓం సత్యం. కమాన్ ఇండియన్ కామర్స్, ఓం సత్యం. ఈ కమాల్ మాటలండి కదండి, చమత్కారమైన మాటలు. మనసుతో ఇండియా, మదర్ ఇండియా, మీతో నాతో మనమందరితో మాట్లాడుతుంది. అయితే ఎలా మాట్లాడుతుంది అమ్మ తల్లి? మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదండి. స్వర్గంలో ఉన్న మాటలు, మా ఇంటి కుటుంబ మాటలు, భారతదేశం మాటలు, ఈ మూడు మాటలు శాంతి, సేవ, న్యాయ, రూపదర్శనం ఇక్కడ మనకు కనబడుతుంది కదండి. అయితే తెలుగు, ఒరియా, హిందీ మూడు భాషల్లో ఇది సంఘర్షం, సంవాదం అనుకున్న మాటలు. తెలుగు, ఒరియా, హిందీ. కామన్ ఇండియన్ అది ఇంగ్లీష్ రాజభాష అండి. ఏబిసిడి ఇంగ్లీష్ రాజభాష. ఆ భాష ఎందులో నుంచి వచ్చింది? అది కూడా సంస్కృతి భాష లోపల నుంచే వచ్చింది. కాకపోతే దాన్ని తీయాలంటే మనకు కమాల్ సంఘర్షాలు, సంవాదాలు అంతా మాట్లాడుకోవాలి. ఆడుకుంటే ఆ ఇంగ్లీష్ భాష ఎలా వచ్చింది మనకు అర్థమవుతుంది. ఇంగ్లీష్ భాష రాజభాష, హిందీ మహారాణి రాష్ట్ర భాష మన హిందుస్థాన్కి. అది రాష్ట్రపతి రాణి భాష. అయితే తెలుగు, ఒరియా, తమిళ్, కర్ణాటక మన హిందుస్థాన్లో ఇంకా అనేక భాషలు ఉన్నాయి. తమ భాషలు అంటే భోజ్పూరి భాష అని, ఇంకెన్నో చాలా భాషలు ఉన్నాయి కదండి. అది సాధారణ భాష, ఇంట్లో మాట్లాడుకున్న మాతృభాష. అయితే మనకి ఫస్ట్ అంటే మొదటిది ఇంగ్లీష్ రాజభాష, హిందీ మహారాణి భాష. మహారాణి భాష కదండి. మహారాణి భాషలో ఆ ఆ ఈ ఊ ఈ అవన్నీ మనకి వస్తాయి. మహారాజా భాషలో ఆ ఆ ఈ వస్తుందండి, రాదు. అది ABCDEFGH IJKLMNOPQRSTUVWXYZ. ఇది రాజభాష. రాజా ఇది రాణి. కమాల్ మాటలు కదండి. ఈ సంఘర్షం, సంవాదం, అంతరంగ మాటలో మన పితృమహనీయులు బాబూజీ మహాత్మా గాంధీజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్జీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూజీ